జూబ్లీహిల్స్ సెక్స్ ట్రాప్ కేసులో నిందితుడిపై ఫోక్సో కేసు నమోదైంది. బాలిక ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జితిన్ పై జూబ్లీహిల్స్ పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తనని లైంగిక వేధింపులతో పాటు సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేసి డబ్బులు తీసుకున్నట్లు బాలిక ఫిర్యాదు చేసింది. రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ కేసులో ఇప్పటికే 8 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, జూబ్లీహిల్స్ రిట్స్ సంబంధించిన కేసు దానిపైన పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఇందులో ఇప్పటికే అరెస్ట్ల పరంపర కొనసాగుతుంది. అయితే కేసులో ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్ పైన కూడా పోక్సో కింద కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే జతిన్ కూడా ఒక మైనర్ బాలికను ఆమె పైన అత్యాచారం చేసి ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పెడతా అని చెప్పి కూడా బెదిరింపులకు పాల్పడి లక్షల రూపాయలు కూడా దండుకున్నట్లుగా దీనికి సంబంధించి అమ్మాయి యొక్క ఫిర్యాదు చేయడంతో జితిన్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికీ కేసులో 8 మందిని కూడా దీనికి సంబంధించి అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే రిచ్ కిడ్స్ సెక్స్ ట్రాప్ సంబంధించిన కేసులో మాత్రము ప్రధానంగా అర్జున్ తో పాటు అతని సోదరుడు, తల్లి, మామయ్య వీళ్ళంతా కూడా చాలా కీలకంగా ఉన్నారని దానిపైన కూడా ఇప్పటికే పోలీసులు అనేక సాక్ష్యాధారాలు కూడా సేకరించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఈ కేసులో ప్రధానంగా ఉన్న అర్జున్ ఇంకా దీనికి సంబంధించి కస్టడీలో తీసుకొని విచారణ కొనసాగించారు. అంతేకాకుండా ఇందులో మాత్రం జితిన్ తో పాటు ఇంకా ఈ సెక్స్ సంబంధించిన మైనర్ బాలిక ట్రాప్స్ సంబంధించి దానిపైన ఇంకా ఎవరెవరు ఉన్నారు, అసలు ఈ కేసులో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు చాలా లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. ఇంకా ఈ కేసులో అరెస్ట్ల పరంపర ఇంకా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ సంబంధించి మైనర్ బాలికలను మాత్రమే, డబ్బున్న మైనర్ బాలికలను ట్రాప్ చేసి దాని తర్వాత వారిపైన సెక్సువల్ గా అసాల్ట్ చేసి పూర్తిగా లక్షల రూపాయలు అడ్డుకుంటున్నారు. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు ఇప్పటికే బాధితులు కూడా ఒక్కొక్కరిగా పిఎస్ కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. ఫిర్యాదు నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా ఇంకా అరెస్ట్ల పరంపర కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.